మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేక ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారు. ఒక్కసారి మీరందరూ వినండి. లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. చివరి మాట మీరు నోట్ చేసుకోవాలి. నీ గాయములను మాన్పెదను. ఈ సెప్టెంబర్ నెల దేవుడు మనతో చేసే వాగ్దానం, నీ గాయములను మాన్పెదను, నీ గాయములను మాన్పెదను. పై వాక్యం మీద ఒకసారి నేను మీకు వర్తమానం చెప్పాను. ఆరోగ్యమును కలగజేసేదను అని. గాయములు అనగానే మనకు ప్రమాదాలలో శరీరానికి తగిలే గాయాలే అనుకోకూడదు. మనం మనిషి జీవితంలో సాతాను కలగజేసే రకరకాల గాయాలు ఉంటాయి. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు, వాడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు సశరీరుడిగా సంచరిస్తున్న ఆ రోజుల్లో అన్యజనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు సమాధులలో నివాసం చేస్తున్న ఒక వ్యక్తి యేసు ప్రభువుకు ఎదురుగా వచ్చాడు. సర్వోన్నతుడగు దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపు మమ్మల్ని వెళ్ళగొట్టుటకు వచ్చితివా? కేకలు వేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ వ్యక్తిని చూశాడు. దిగంబరుడై ఉన్నాడు. రాళ్ళు తీసుకొని తన శరీరాన్ని గాయాలు చేసుకొని రక్తమును త్రాగేవాడు. త్రాళ్లతో సంఖ్యలతో అతనిని బంధించాలని తన ఇంటివారు ఊరివారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ చివరికి విఫలమైపోయినాయి. ఇక ఇతని కర్మ అని ఆ వ్యక్తిని విడిచిపెట్టాడు. సాతాను ఒక వ్యక్తి జీవితంలో రకరకముల గాయములు కలగ చేస్తాడు. లూకాసు వార్తలో మరొక మాట కూడా మీరు నోట్ చేసుకోండి. 9వ అధ్యాయం 39వ వాక్యములో, బాల్య వయస్సు నుండి ఒక అపవిత్రాత్మ శక్తి చేత పీడింపబడుతూ ఉన్న ఒక వ్యక్తిని తన తండ్రి యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఆ తండ్రి అంటారు, నీళ్లు కనబడినప్పుడు విలవిలలాడించి, అగ్ని కనబడినప్పుడు విలవిలలాడించి ఆ నీళ్లలో అగ్నిలో పడవేస్తాడయ్యా. నా కుమారుణ్ణి సాతాను గాయపరిచాడు. ఆ పదాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి.
సాతాను పనంతా ఏమిటంటే, ఏ వయసుకు సంబంధించిన వారైనా ఏదో ఒక విధమైనటువంటి బాధను మీలో కలగచేసి మిమ్ములను ఆడు గాయాలు చేస్తామంటాడు. గాయాలు, శరీరానికి తగిలిన గాయాలు మీలో చాలామంది తక్కువ. జీవితంలో తగిలిన గాయాలు, ఎదురైన గాయాలు చాలా ఎక్కువ మీలో. ఇప్పటికీ జీవిత పయనములో ఎన్నో గాయముల చేతనే నడిపించబడుతున్నారు. ఎన్నో గాయాలు మీరు ఎదుర్కొంటూనే ఉన్నారు. నేను కానీ ఇప్పుడు మా జీవితంలో ఏ గాయాలు అనుభవించలేదు, ఏ గాయములను మేము ఎదుర్కోవట్లేదు అని చేతులెత్తి హల్లెలూయా చెప్పమన్నాం అనుకోండి, ఎవరు మీలో చెప్పలేరు. ఎందుకంటే భర్త ద్వారా కొన్నిసార్లు భార్యలు గాయపరచబడుతున్నారు. భార్యల ద్వారా మరికొంతమంది భర్తలు గాయపరచబడుతున్నారు. అత్తల ద్వారా కోడళ్ళు గాయపరచబడుతున్నారు. కోడళ్ళ ద్వారా అత్తలు గాయపరచబడుతున్నారు. తోడబుట్టిన అన్నదమ్ముల ద్వారానే ఒకరిని ఒకరు రకరకాల విధాలుగా గాయపరుచుకుంటూ ఉన్నారు. కొన్ని జీవితంలో ఎదురొచ్చే దెబ్బలు మీకు గాయాలుగా మారాయి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వాక్యాన్ని కూడా మీరు గమనించినప్పుడు, గాయములు చేసే దెబ్బలు మీ అంతరంగాన్ని బహుగా బాధిస్తున్నాయి. గాయములు చేసే దెబ్బలు. వ్యాపారములో నేను దెబ్బతిన్నాను, ఆ మనుషుల ద్వారా నేను దెబ్బతిన్నాను. నా తోడబుట్టిన వారే నన్ను మోసపరిచారు అని చెప్పే వ్యక్తులు ఈ రోజుల్లో అనేకులు ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, కొన్ని రకరకమైనటువంటి గాయములు మీ జీవితంలో ఇప్పటికీ ఏదో రోగాలు వచ్చాయి, రోగాల ద్వారానే గాయాలు అనుకోకూడదు. యెషయా ప్రవచన గ్రంథంలో వ్రాయబడిందిగా, 1వ అధ్యాయములోనే 3, 4, 5, 6, 7 ఈ వాక్యాలన్నీ మీరు వింటే, ఎక్కడ చూసినా గాయములు, అరికాలు మొదలుకొని తల వరకు, నడినెత్తి వరకు గాయములు. అవి పచ్చి పుండ్ల వలె ఉన్నవి. దానికి స్వస్థత లేకుండా నడిపించబడుతున్నారు. మీ దేశాలు పాడైపోతున్నాయి, పట్టణాలంతా పాడు దెబ్బగా మార్చబడుతున్నాయి అనే పదాలు ఆ వాక్యాల్లో కూడా వ్రాయబడింది. అయినా ఎందుకైనా మంచిది, ఒక చిన్న ఆలోచన, సలహా అడుగుదాం అనుకుంటున్నా. నన్ను చూడండి, ఎగాదిగా జీవితంలో మేము ఏ దెబ్బ తినలేదు, మాకు ఏ గాయాలు లేవు అని ఒకసారి అనుకునేవారు ఎవరైనా ఉంటే మీలో, అందరికి ఒక ఆఫర్, సేవకులకు కూడా, విశ్వాసులకు అందరికీ, మీ జీవితంలో ఏ దెబ్బ తినలేదు, మాకు ఏ గాయాలు లేవు అనేవారు ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఈ నెలన్న వచ్చేటట్టు ప్రార్థన చేస్తాను. మీకు ఎవరు చెప్పలేరు, ఇటు వీరు చెప్పలేదు, ఇటు వారు చెప్పలేదు. వ్యాపారములో ఏదో ఒక దెబ్బ, ఉద్యోగ వ్యవస్థలో ఏదో ఒక దెబ్బ. ఏమండి, యవనస్తులు ఉన్నారు కొంతమంది, 6 గురించి కూడా వ్రాయబడిందిలే. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుంటే, నూనె కంటే నునువైన మాటలు విని
ఏమండి, ఆమె మాటలు నూనె కంటే నునువైనవిగా ఉంటాయట. ఆమె పెదవుల నుండి తేనె కారతా ఉంటుంది. ఎందుకంటే ఆ జార స్త్రీ అనకూడదు నేను నా నోటితో, ఆ జార స్త్రీ తన వయ్యారపు నడకల చేత చాలా మందిని లాలన చేసి సంసోను లాంటి వీరుణ్ణి, ధీరుణ్ణి, శూరుణ్ణి కూడా లాలన చేసి ఒడిలో పొరుండ పెట్టుకొని జుట్టు కత్తిరించి కళ్ళు పెరికివేసి ఆఖరికి తిరగట్రాయి చేతికి ఇచ్చినటువంటి టాలెంట్ కలిగిన లైలాలు ప్రపంచంలో లేకపోలేదు. అందుకే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యంలో ఈ మాట వ్రాయబడింది చూడండి. ఏ మాట అది? అది పడద్రోసి గాయపరచినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. పడద్రోసి గాయపరిచే వ్యక్తి, గాయపరిచి పడద్రోసే వ్యక్తి. ఎరా ఏమిట్రా చదువు మీద ధ్యాస లేకుండా, తల్లిదండ్రులు చెప్పింది వినకుండా ఎలా అయిపోయావు అని ఒక యవనస్తుని అడిగితే ఆ యవనస్తుడు ఏం చెప్తాడండి? నేను భయంకరమైనటువంటి ఆ ఊబిలో పడ్డాను కనుక నా జీవితం ఇలా మారిపోయిందని చెప్పే వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఎందుకో ఈ నెల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈ సెప్టెంబర్ మాసానికి ఈ వాగ్దానం ఇవ్వమని ప్రభు చెప్పారు కనుక నేను మీకు చెప్తున్నాను. ఈ సెప్టెంబర్ నెల మీ గాయములను దేవుడు మాన్పబోతూ ఉన్నాడు. మీ గాయములను నేను మాన్పేదను అని చెప్తున్నారు ప్రభు. ఈ నెల మీ గాయములో మానుపునుగాక. మీ గాయములో మాన్పే దేవుడు ప్రత్యక్షమయ్యాడు రాత్రి. ప్రతి ఒక్కరి గాయములను దేవుడు మాన్పబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి గాయములో మాన్పబోతూ ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలో గాయపరచబడ్డారా? శారీరకముగా గాయపరచబడ్డారా? ఆత్మీయముగా గాయపరచబడ్డారా? ఎవరి ద్వారా గాయపరచబడ్డారు? ఎలాంటి గాయాల చేత రేపబడుతూ ఉన్నారు? ఈ గాయములు మానిపేవారే లేరనుకుంటూ ఉన్నారా? ఇక మా బ్రతుకు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారా? మీ గాయములను మాన్పే దేవుడు ఈ సెప్టెంబర్ మొదటి రోజు ప్రత్యక్షమైన దేవుడు. ప్రతి ఒక్కరి గాయములు మానుకొనుగాక. మీరు స్వస్థ చిత్తులుగా మార్చబడుదురుగాక. ఆరోగ్యవంతులుగా ఉందురుగాక. సంపూర్ణ సౌఖ్యాన్ని అనుభవించబోతూ ఉన్నారు. ఎవరి ద్వారా గాయపరచబడ్డారో ఆ గాయములన్నిటిని నా దేవుడు మాన్పించునుగాక, మాన్పించునుగాక. అందరూ చప్పట్లు కొడుతూనే చెప్పండి గట్టిగా. నీ గాయములను మాన్పెదను, నీ గాయములను మాన్పెదను. ఈ మాటలు వింటున్న వారులారా, నా దేవుడు మీ ఒక్కొక్కరితో చెప్తున్నారు, నీ గాయములు నేను మాన్పెదను. నీ కుటుంబ గాయాలను మాన్పెదను. నీ సంఘ గాయాలను మాన్పెదను. నీ పరిచర్యలో ఉన్న గాయాలను మాన్పెదను. నిందలనే గాయాలను మాన్పబోతున్నారు. అవమానాలనే గాయాలను మాన్పబోతున్నాను. రకరక గాయములన్నిటి నా దేవుడు మాన్పించునుగాక. మాన్పే దేవుడు. ఆమెనండి గట్టిగా. ఇంకోసారి నేను చెప్పిన మాట చెప్పండి. మాన్పించే దేవుడు. చెప్పండి గట్టిగా. ప్రక్కనలో చెప్పండి. ఇలా తట్టి చెప్పండి. ఒక్కసారి ఇలా తట్టండి. పరలా మెలకుగా ఉన్నారో లేచిందో లేదు తెలిసి తాలూకు. ఇలా తట్టండి, తట్టండి. నీ గాయములో మాన్పేదను ప్రభు చెప్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథకర్త అంటాడు,
నా జనుల యొక్క గాయాలను మనుషులు పైపైన మాత్రమే మాన్పిస్తారు, పైపైన మాత్రమే మాన్పిస్తారు. 6:13 అక్కడ ఉంటుంది, అది నోట్ చేయలే నేను. నా జనుల యొక్క గాయాలను పైపైన మాత్రమే మాన్పిస్తారు. పైపై 6 చాలా వరకు ట్రై చేసినట్టే నేను. ఓకేనా? చదువు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు. డాక్టర్లు పైపైన మాత్రమే బాగు చేస్తారు, మనుషులు పైపైన మాత్రమే బాగు చేస్తారు. పైపైన మానేటట్లుగా మందు వేయవచ్చు, కానీ నేను ప్రకటించుచూ ఉన్న నజరేయుడైన యేసు సంపూర్ణముగా మీ గాయములను మాన్పించునుగాక. చేతుల పైకే చెప్పొచ్చుగా అందరు గట్టిగాను. మాన్పించే దేవుడు మనకు తోడుగా ఉన్నారు ఈ నెలంతా. గాయములో మాన్పించే దేవుడు ఉన్నారు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక 4 విషయాలు మీతో పంచుకుంటాను. ఏమి మన జీవితంలో మాన్పిస్తాడు అనేది నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీ జీవితంలో కొనసాగుతూ ఉన్నవి, మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నవి, వాటిని ఎలా ఆయన మాన్పిస్తాడు, ఏమి మన జీవితంలో ఆయన మాన్పిస్తాడు అనే విషయాలు ఒక 4 చెప్తాను. మొదటిది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వాక్యమును చదువుతారు. కన్నీరు విడుచుట మాన్పించును. ఇది మొదటిది మీరు నోట్ చేసుకోవాలి. కన్నీరు విడుచుట మాన్పును. కన్నీరు విడుచుట చదువుతారు, చూడండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఓకే, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, కన్నీరు విడుచుట మానుము. నీ క్రియ సఫలమవుతుంది. జనులు శత్రువుని దేశము నుండి బయటికి వస్తారు. ఇదే యెహోవా వాక్కు. రాబోయే కాలములో తప్పనిసరిగా నీకు మేలు కలుగుతుంది. కన్నీరు విడుచుట యేసయ్య మాన్పిస్తాడు. ఇందాక నేను చెప్పాను ఒక మాట, రకరక గాయములు. ఇప్పుడు మరొక మాట చెప్తున్నా వినండి. రకరక విధాలుగా మనిషి జీవితంలో కన్నీళ్ళు. ఒక మాట మీతో పంచుకుంటా. మనిషి జీవితం ప్రారంభము నుండి మనిషి జీవితం ముగింపు వరకు కూడా కన్నీళ్ళు, కన్నీళ్ళు, దుఃఖము, దుఃఖము, దుఃఖం. అందుకే యోబు గ్రంథములో 14వ అధ్యాయములో మొదటి వాక్యం ఇలా వ్రాయబడిందండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. చూసారండి, పిల్లలు పుట్టారనుకోండి, మగపిల్లోడు పుట్టినా ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆ పిల్ల ఏడవాలి. ఏడవపోతే ఏడిపించాలి. గిల్లైన ఏడిపించాలి, బొగ్గ మీద అలా కొట్టైనా ఏడిపించాలి. మొత్తం మీద పుట్టక మునిపే ఏడ్చేదంటేనే పుట్టారు అని గుర్తు. ఏడుపుతోటే ప్రారంభమవుతుంది మానవుని జీవితం. విన్నారండి? చచ్చేటప్పుడు అది కూడా చెప్పాలి. పుట్టేటప్పుడు కనీసం వాడు వరకే ఏడ్చుకుంటూ పుడతాడు, అందరిని సంతోషపరుస్తాడు. చచ్చేటప్పుడేమో వాడు ఏడుస్తాడు, అందరిని ఏడిపించేస్తాడు. టోటల్గా మనిషి జీవితమే ఏడుపు.
మనిషి జీవితమే దుఃఖము, మనిషి యొక్క జీవితమే కన్నీళ్ళు 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 కన్నీళ్ళు. వివిధమైన అన్యాయం భూమి మీద జరుగుట చూసి సొలొమోను లాంటి జ్ఞానవంతులు కూడా ఎంత మదన పడ్డారో. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యములో, బాధపడువారు కన్నీరు విడుచుచూ ఉన్నారు, వారికి ఆదరణ పొందే దిక్కు లేక అనే పదాలు అక్కడ కనబడతాయి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక కన్నీళ్ళు. ఈ రాత్రి ఏ కన్నీళ్లతో మీరు ఇక్కడికి వచ్చారు? మా కన్నీళ్లను మా తల్లిదండ్రులు మానిపించలేరు అని మీరు అనుకుంటున్నారు. నా భర్త నా కన్నీళ్లను మానిపించలేరు, నా భార్య నా కన్నీళ్లను మానిపించలేరు, నా కలిగిన స్నేహితులు, నా బంధువులు, మిత్రులు, రక్త సంబంధులు, నా ప్రాణానికి ప్రాణమైన వ్యక్తులు కూడా నా కన్నీళ్లను మానిపించలేరు అనుకుంటూ ఉన్నారు. మీ ఎదలో ఏదో ఒక వేదన ఉంది. మనుషులు ఒకవేళ ఆ వేదనను తొంగి చూడకపోయినా మీ అంతరంగ భాగాలను గుర్తించగలిగిన నా దేవుడు, మీ ఎదలో ఉన్న వేదనను గుర్తించగలిగిన దేవుడు, కుమిలి 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 ఏడ్చుకుంటూ వెళ్తుంది. పాడే ప్రక్కనే ఆ తల్లి అసలే విధవరాలు, ఆమెకున్నది ఒకే కొడుకు. ఆ కొడుకు చనిపోయాడు. యేసు ప్రభు ఆ త్రోవలో వెళ్తా ఉన్నారు. పాడెను కాదు, ఆ పాడే ప్రక్కన ఏడ్చుచూ వెళ్తున్న ఆ తల్లిని చూశారు. ఆయన అడుగు ముందుకు వేయలేకపోయారు. ఆయన దగ్గరకు వచ్చి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని పలకరించాడు. రాజకీయ నాయకులు పైనే మిమ్మల్ని ఏడుపులు మానిపిస్తారు. నన్ను గెలిపించండి, సిమెంట్ రోడ్లు వేపిస్తాం, నన్ను గెలిపించండి, వీధి లైట్లు వేపిస్తాం, నన్ను గెలిపించండి, కుట్టు మిషన్లు ఇస్తాం, నన్ను గెలిపించండి, మీకు కుక్కర్లు కొని పెడతాం, మమ్మల్ని గెలిపించండి, మీకు బాత్రూములు కట్టి పెడతాం, అస్సలు బయటికి వెళ్ళే పని లేదు, కోళ్ళపారంలో నా కోలులాగా అంతా అక్కడే, ఇబ్బంది ఏమీ లేదు, నన్ను గెలిపించండి, స్వచ్ఛ భారత్ చేస్తాం, స్వచ్ఛ రాష్ట్రం చేస్తాం, మమ్మల్ని గెలిపించండి 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 అని పైపైన చందమామ రావే, జాబిల్లి రావే, కొండ వస్తుందా చందమామ? ఈ లాలలో చేస్తారు పైపైన. కానీ నీ ఎదలో ఉన్న వేదనను గుర్తించగలిగిన దేవుడు, నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు ఈ రాత్రి నీ కన్నీళ్లను మాన్పబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నీ కన్నీళ్లను తొడవబోతూ ఉన్నాడు. ఈ రాత్రి మీ దుఃఖ దినములను సమాప్తం చేయబోతూ ఉన్నాడు. ఇక మీదట మీరు దుఃఖముఖులుగా ఉండకుండా మీ ఒక్కొక్కరిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నేను ప్రకటించుచూ ఉన్న నజరేయుడైన యేసు. ఏడవకు, కన్నీళ్లు విడుచుట మౌనము. ఇక రాబోయే రోజులన్నీ నీకు మేలు కలుగుతుంది అని నీతో చెప్పగలిగిన దేవుడు ఈ రాత్రి నీ కన్నీళ్లను మాన్పించబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్లను మాన్పించబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్లను మాన్పించబోతూ ఉన్నాడు. మనకు తెలిసిన కొన్ని పరిచయమైన మాటలు ఉన్నాయి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయములో హన్నా పిల్లలు లేకుండా ఇబ్బంది పడి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దైవ సేవకుని నోటి మాట ప్రకారముగా ఆమె చక్కని మగబాబును పొందుకున్నారు. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను అనే పదాలు మనకు కనబడతాయి. ఆదికాండం 21వ అధ్యాయములో హాగరు చరిత్ర కనపడుతుంది. పిల్లలు లేరని ఏమి బాధ,
పిల్లల్ని ఎలా పెంచుకోవాలి అనే హాగరు బాధ. ఆమె కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఆ కన్నీళ్లకు ముగింపు లేదు అనుకుంటూ ఉన్నారు. 19వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు దేవుడే ప్రత్యక్షమై హాగరుతో మాట్లాడి ఆమె కన్నీటి బొట్లు తుడిచి ఆమె జీవితంలో కన్నీళ్లు మానేటట్లు ఆశీర్వదించారు. యెషయా ప్రవచన గ్రంథములో 38వ అధ్యాయములో భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుచూ ఉన్నటువంటి హిజ్కియా రాజును గురించినటువంటి చరిత్ర వ్రాయబడింది. ఆ రోగములో నుంచి ఆయనకి విడుదల లేక ఇక మరణమవుతాననే భయముతో నడిపించబడుతూ ఉంటే అతగాడు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి గోడ తట్టు తన ముఖాన్ని త్రిప్పి యేసయ్యను వేడుకున్న కారణాన్ని బట్టి మరలా దేవుడు ప్రవక్తను పంపించి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చి అతని కన్నీటి బొట్లని మానిపించినట్లుగా వ్రాయబడింది. మీ పిల్లల ఏడుపు మానటానికి ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. పాలు త్రాగాలని ఏడుస్తూ ఉంటే ఆ పాలు మానిపించాలని ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారో కొంచెం గుర్తించండి. నాకు బాగా తెలుసు, మా వదిన రోడ్ల ప్రక్కలకి వెళ్ళి పిచ్చి పుచ్చకాయలు ఉంటాయి, అంతంత పుచ్చకాయలు, ఆ పుచ్చకాయలు కోసుకురాపో నాయనా అని పంపించేవారు మా వదిన. ఎందుకు వదిన అంటే ఈ పిల్ల పాలు త్రాగటం మానట్లేదు. ఆ పుచ్చకాయలు ఎందుకు, ఆ కాలంలో ఆ పుచ్చకాయలో ఎందుకో మీకు తెలుసు. దాన్ని కోసి ఆ పిల్లలు బెటరు మీకు తెలుసు, మర్మం ఉంచుకోండి. ఆ పిల్ల పాలు తాగుదాం అనుకున్నప్పుడు చేదు, అప్పుడు ఇక త్రాగటానికి ఇష్టం ఉండదు. ఇక ఎన్ని లాలల్లో పిల్లలకి పాలు మానిపించడానికి, ఏడుపు మానిపించడానికి ఎన్ని చేస్తారో. నా దేవుడు మీకు లాలన చేసే దేవుడు కాదు. నా దేవుడు పైన మీ పైన మీ దుఃఖాన్ని మాన్పించే దేవుడు కాదు. ఆ దుఃఖం ఎందుకు కలుగుతుందో గమనించి ఆ దుఃఖానికి కారణమైనటువంటి ఆ వేరుని మీ జీవితంలో తొలగించి ఇక మీదట దుఃఖములు మానేటట్లు చేయబోతూ ఉన్నారు. ఈ నెల మీ దుఃఖములు మానివేయుదురుగాక, మీరు కన్నీరు విరుచుట మానుదురుగాక, మానుదురుగాక, మానుదురుగాక. అందరూ ఒకసారి గట్టిగా లేలి అని చెప్పండి అన్న. ఇంకొకసారి చెప్పాలి గట్టిగా. ప్రక్కనలో చెప్పండి, కన్నీరు విడుచుట మానుము అనండి గట్టిగా. కన్నీరు విడుచుట మానుము. ఎస్తేరు గ్రంథంలో ఒక మంచి మాట కనపడింది. 9వ అధ్యాయం 21వ వాక్యం చదువుతారు, చాలా జాగ్రత్తగా వినండి. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములని. మంచి మాటలు చదవాలి, మరొకసారి టిక్ చేసుకోవాలి అందరూ. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి. మంచి మాట చూడాలి, టిక్ చేసుకోవాలి. వారి దుఃఖములన్నీ పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూల్గుట మానిన శుభదినం, మానిన శుభదినం. సెప్టెంబర్ నెల మీ దుఃఖములు పోయి సంతోషము కలిగే నెల. కట్టు చప్పట్లు కొట్టండి గట్టిగా, చాలా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. సెప్టెంబర్ నెల ఇశ్రాయేలీయులు కూడా అదే అంటున్నారు చూడండి ఇక్కడ. వారి దుఃఖములు పోయి సంతోషము కలిగిన నెల.
సంతోషము కలిగిన నెల, వారి మూలుగులు మానిన నెల. మీ మూలుగులన్నిటిని మానబోతున్నారు. ఒకరు కనబడేటట్లు ఏడుస్తారు, కళ్ళల్లో కన్నీళ్ళు కనపడతాయి. కొంతమంది ఏమో కళ్ళల్లో నీళ్లు ఉండవు కానీ మొహంలో ఎప్పుడు ఏడుపు కనపడుతుంది. ఈ రెండింటిని మనం గుర్తుపట్టవచ్చు. కొట్టక ముందే పిల్లలకి ఏడుపు వచ్చింది చూడండి, కొన్నిసార్లు కొట్టక ముందే ఏడుపు వచ్చింది, ఎందుకంటే కొట్టరని. మీరు కూడా కావాలని గమనించండి. కొంతమంది పిల్లలు చూడండి, ఆ పిల్ల ఏదైనా తప్పు చేసినట్టు తెలిసిందనుకో, మీకు కొంచెం గద్దించగా ఇక మీరేం అనలేరు. ఈ రకమైన ఏడుపును గుర్తుపట్టవచ్చు. కళ్ళలో కార్చే కన్నీళ్ళను గుర్తుపట్టవచ్చు. కానీ మూలుగుట అనేది మనిషి గుర్తించలేడు. ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో మూలుగులు, శత్రువగు హామాను కుయుక్తిగా చేసిన పనులు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తెల్లారి ప్రొద్దున్నే ఒక శాసనం వచ్చిందనుకోండి, భారతదేశంలో ఉన్న క్రైస్తవుల మొత్తాన్ని చంపేయండి అని ఒక శాసనం పుట్టించారు అనుకోండి, టీవీ 9లోనో లేకపోతే ఎన్టీవీలోనో సాక్షి టీవీలోనో అనౌన్స్ చేశారు అనుకోండి, ప్రార్థన చేసేవాడిని, బైబిల్ పట్టుకున్న వారిని కనబడిన వాళ్ళు కనబడినట్టు చంపేయండి అని ఒక శాసనం అనౌన్స్ చేస్తే మీ బాధ ఎలా ఉంటుందండి? చెప్పుకుంటూ వెళితే తేలిగ్గా ఉంటాయి కొన్ని విషయాలు, అనుభవించేటప్పుడు ఉంటుంది ఆ బాధ ఏమిటో. బైబిల్ పట్టుకొని తిరగండి. రేపు ఇప్పుడు న్యూస్ పెడతాను, బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళని చంపేయండి, కనపడినట్లు కనపడినట్టు అని ఇప్పుడు చెప్తే, రేపు పొద్దున్న తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని ముసుకేసుకుంటే వెళ్ళి రోడ్డు మీద వెళ్ళండి. ఆ కాలంలో ఇశ్రాయేలు పరిస్థితి కూడా అలాగే ఉంది. తెల్లారి లేచేసరికి దేశమంతా తాకీదులు పంపించారు. 127 సంస్థానాలలో ఉన్న యూదులను, ఇశ్రాయేలందరినీ చంపండి. ఆ జాతి వారు మన సంస్థానములలో ఉండుట మనకు మంచిది కాదు, వారిని చంపివేయండి అని ఒక శాసనాన్ని పుట్టించి రాజు ఏమండి ఉంగరము చేత ముద్ర వేయించి పబ్లిసిటీ చేస్తే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? కొంచెం ఆలోచన చేయండి నా ప్రియమైన సహోదరులారా. చెప్పుకోలేని బాధ, ఆపద్బాంధవులు ఎవరు లేరు. అప్పుడు ఒకరికి ఒకరు చెప్పుకుంటే తీరిపోయే బాధ కాదది. మేము చనిపోతున్నామా, మేము చనిపోతున్నామా, మేము చనిపోతున్నామా అనుకుని చెప్పుకునే పరిస్థితి అది. వారి జీవితంలో ఎన్ని మూలుగులు, ఎన్ని దుఃఖాలు. ఈ రాత్రి మీ మూలుగులు నీ ఇంట్లో వారు కూడా గుర్తించకపోవచ్చు. నీ మూలుగులు నీ పిల్లలు గుర్తించకపోవచ్చు. నీ మూలుగులు మీ ఇంటి యజమానుడు గుర్తించకపోవచ్చు. కానీ నీ అంతరంగ భాగాలలో ఉన్న మూలుగులన్నిటినీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తించి మీ మూలుగులన్నిటినీ మానివేసే నెల నా దేవుడు మీకు ఇచ్చిన ఈ సెప్టెంబర్ నెల. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. నా దేవుడు మీ మూలుగులన్నిటినీ తొలగించే నెల ఈ నెల.
మానివేయబోతున్నారు. మీ హృదయములో ఉన్న మూల్గులు తొలగిపోతున్నాయి. మీ ఆత్మలో ఉన్న మూల్గులు తొలగిపోతున్నాయి. మీ అంతరంగములో ఉన్న మూల్గులు తొలగిపోతున్నాయి. కనబడని దుఃఖములన్నీ తొలగిపోతున్నాయి. మీ దుఃఖములు పోయే నెల ఈ నెల. దేవుడు ఆ విధముగా మార్చునుగాక. కన్నీరు విడుచుట మౌనము. మీ దుఃఖ దినములకు సమాప్తమైంది. ఇక దుఃఖముఖిగా మీరు ఉండరు. నానుకునే వారే దుఃఖపరిచారా? నీ ఇంటి వారే దుఃఖపరిచారా? నీ కులస్తులే దుఃఖపరిచారా? నీ ఆత్మీయులే దుఃఖపరిచారా? ఏ దుఃఖం నీ అంతరంగ భాగాలలో ఉంది? ఏ దుఃఖాన్ని దిగమరింగుతున్నావు? ప్రభు స్పష్టముగా నాతో చెప్పారు. దుఃఖాన్ని అప్పుడప్పుడు నేను రుచి చూస్తూ ఉన్నాను. ఆ దుఃఖాన్ని రుచి చూచినప్పుడే మీ ఎదలో ఉన్న వేదన ఏమిటో నాకు గుర్తు వస్తుంది. కొన్నిసార్లు దుఃఖములు గుండా వెళ్తున్నప్పుడే మీ బాధలు ఏమిటో నాకు అర్థమవుతాయి. మీ కుటుంబ వ్యవస్థలో వచ్చే కన్నీళ్ళు ఏమిటో నాకు అర్థమవుతాయి. కనబడకుండా కొంతమంది దుఃఖపడుతూ మూలుగుతూ ఉంటే ఆ మూలుగులకు అర్థం ఒక్కొక్కసారి నాకు అర్థం కాదు. కొన్నిసార్లు దేవుడు ఆ మార్గములో నన్ను నడిపించినప్పుడు అందుక ఆ సహోదరి అలా దుఃఖపడి మూలుగుతూ ఉన్నారు. అందుక ఆ సహోదరుడు ఆ విధంగా మూలుగుతూ ఉన్నారు. అందుక ఈ పిల్లలు ఈ విధంగా మూలుగుతున్నారని దేవుడు ఆ బాటలో నన్ను తీసుకెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ అనుభవాలలో పుచ్చిన మాట ఈ మాట, మీ మూలుగులన్నిటిని దేవుడు మానివేయబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ దుఃఖములన్నిటిని దేవుడు మాన్పించబోతూ ఉన్నాడు. చేతులు ఊపుతూ చెప్పండి, గట్టిగా చేతులు ఊపుతూ చెప్పండి, హల్లెలూయా. ఇంకోసారి చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తాను. 46వ కీర్తన 9వ వాక్యం చదువుతారు. 46వ కీర్తన 9వ వాక్యం చదువుతారు, వినండి. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. రెండవది, నీ జీవితములో వచ్చే యుద్ధములన్నిటినీ మాన్పించబోతూ ఉన్నాడు. మీ కుటుంబ వ్యవస్థలో వచ్చే యుద్ధములన్నిటినీ మాన్పించబోతూ ఉన్నాడు. మొదట ఆయన కన్నీరు విడుచుట మాన్పించును. రెండవది, ఆయన మీ యుద్ధములన్నిటినీ మాన్పించును. యోబు గ్రంథములో మరొక మాట కూడా మీకు చదివి వినిపిస్తాను. 7వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతారు, చాలా జాగ్రత్తగా వినాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వాక్యం చదువుతారు. భూమి మీద నరుల కాలము, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? చూశారండి, కన్నీళ్లతో ప్రారంభించబడుతుంది, కన్నీళ్లతో ముగించబడుతుంది. భూమి మీద మనిషి యొక్క జీవితం, తాను బ్రతికే కాలమంతా యుద్ధ కాలము వంటిది కాదా అని భక్తుడు అంటాడు. మరొకసారి చెప్తున్నా, 30 సంవత్సరాలు బ్రతికినా, 40, 70, 80, 100 ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఆ బ్రతికిన బ్రతుకంతా, ఆ కాలమంతా కూడా మనిషి జీవితం ఒక యుద్ధము వంటిది. ఇప్పుడు కానీ ఒక్కొక్కరికి మైక్ ఇచ్చి పాడమనాలి, ఇదే ప్రారంభిస్తారు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు,
నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా నా యేసు నా పక్షమై ఉండగా. అమ్మా నువ్వు ఒక పాట పాడు తల్లి, మీరు ఒక పాట పాడండి. ఓకే. ఆత్మీయ పోరాటాలలో శత్రువు ఎవడున్నాడు ఇక్కడ? శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి. పాట ఎత్తరా? ఆత్మీయ. అరే ఈ పాట ఎందుకురా నీకు? ఆత్మీయ, ఇంక ఈ జీవితమే ఆత్మీయతలో ప్రారంభం కాల. ఆత్మీయ పోరాటాలలో బాబా 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 3 రోజులు కొంచెం ఫీవరు, జ్వరము, ఫీవర్ అంటే జ్వరమే కదా, దగ్గు ఇవన్నీ వచ్చాయి. కానీ ఒక మాట చెప్తానండి, బెడ్ మీద పడుకొని కూడా మీటింగ్కి వెళ్ళాను. 3 రోజులు బాగా సింగనపాలెం వెళ్ళినప్పుడు, తర్వాత సిద్ధనపాలెం వెళ్ళినప్పుడు, నెక్స్ట్ పన్నూరు, ఈ 3 రోజుల సభల్లో మాటల కంటే కూడా దగ్గు ఎక్కువ వచ్చింది. సర్లే వాతావరణాన్ని బట్టి వచ్చి ఉంటాయి. ఆ మధ్య కుర్రోడిని ఏయ్ అని ఏదో చిన్న విషయంలో గద్దించి అటాను. ఆ సాయంకాలం పరిశుద్ధాత్మ కూటం, వాడు పాట ఏం పాడుతున్నాడు తెలుసా? ఏం పాట పాడుతున్నాడు? పరిశుద్ధాత్మ కూటంలో ఏం పాడమంటే, లోకమంతా ద్వేషించినో. వాడిని ఎవడు ద్వేషించలా? ఫస్ట్ వాడి ఇన్ఛార్జ్, వాడికి బ్రదర్గా పెట్టాం. అక్కడ లోకం ఎక్కడ తెలుసు వాడికి? ప్రకాశం జిల్లే తెలియదు, ఇక లోకం ఎక్కడ తెలుసు మీరు చెప్పండి. ఓకే చూడండి, భూమి మీద చెప్పండి, నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా? పెళ్ళిగాని ఆడపిల్లలందరూ చేతులు పైకి ఎత్తండి ఒకసారి. పెళ్ళిగాని ఆడపిల్ల, నీకు పెళ్ళి కాలేదు ఎత్తు. ఇప్పుడు మీకు పెళ్ళి కాలేదు కదా, నేను మిమ్మల్ని చూసుకు ఒక ప్రశ్న అడుగుతా. 18 సంవత్సరాలు ఉండొచ్చు, 23 ఉండొచ్చు, 25 లోపు లేదా 30 లోపు. ఓకే, ఇప్పుడు వరకు మీరు జీవించిన జీవితం యుద్ధకాలం వంటిదా? సంతోషంగా వెళ్ళబుచ్చుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. సంసారాలు అందరూ చేతుల పైకి ఎత్తండి ఒకసారి. నేను కాదు కాబట్టి నేను ఎత్తట్లేదు, ఎత్తండి గట్టిగాను. మీరు ఇప్పుడు సంసార జీవితంలో లేకపోతే సంసార సముద్రంలో మునుగుతూ తేలుతూ ఉన్నారే. ఇప్పుడు ఈ 16 సంవత్సరాలు 30 సంవత్సరాలు యుద్ధకాలం వంటిది కాదా? ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని ఎదుర్కొనే సమస్యలు. టోటల్గా ఒక మనిషి జీవితమే యుద్ధకాలము వంటిది. లోకములో జీవించే జీవితం అది. తల్లి గర్భములోనే యుద్ధము చేస్తూ బయటకు వచ్చారు యాకోబు ఏశావులు ఇద్దరు. తల్లి గర్భములో పిండములుగా ఉన్నప్పుడే పోరాటాలు. ఆలోచన చేయాలి నా ప్రియమైన సహోదరులారా. తల్లి గర్భములో పిండములుగా ఉన్నప్పుడే పోరాటాలు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయములో గమనిస్తే ఒక మనిషి జీవితంలో ఎన్నో పోరాటాలు, యుద్ధాలకు కారణం మీ ఆత్మకు విరోధముగా శరీరం, మీ శరీరమునకు విరోధముగా ఆత్మ. ఎన్నో పోరాటాలు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న పౌలు గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యములో మాట్లాడుతారు. ఆత్మానుసారముగా నడుచుకోవాలి మీరు. ఆత్మకు విరోధముగా శరీరం, శరీరమునకు విరోధముగా ఆత్మ మీలో పోరాడుతూ ఉంటాయి. ఆత్మ ఇండియా అయితే శరీరం పాకిస్తాన్ అయిపోతుంది. ఆత్మ ఇండియా అయితే
శరీరం చైనా అయిపోతుంది. ఆత్మ ఇండియా అయితే చెప్పండి, ఇండియా మీదకి శత్రువులంతా చెప్పండి, శత్రు దేశాలన్నీ. ఆత్మ ఒక ఇజ్రాయెల్ దేశం అయితే శరీరం అంతా ఏమండి అరబ్ కంట్రీస్. ఎప్పుడు స్వాధీనపరుచుకోవాలి, ఎప్పుడు స్వాధీనపరుచుకోవాలి. ఇజ్రాయెల్ దేశాన్ని ఎప్పుడు పాడు చేయాలి, ఎప్పుడు నాశనం చేయాలి, చిన్న దేశాన్ని పట్టుకోవాలని మీ అరికాలు మొదలుకొని మీ తల వరకు శరీరములో ఉన్న ప్రతి అవయవం మీ ఆత్మ మీద విరోధంగా క్రియ చేస్తాయి. మీ ఆత్మకు విరోధంగా పోరాటాలు. క్రైస్తవ సమాజమా, క్రీస్తును ఎరిగిన ప్రజలారా, ఒకటి మాత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. లోకములో మనిషి జీవితమే యుద్ధములు. కానీ నా ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి మీరు వస్తే, నా ప్రభు అయిన యేసు క్రీస్తులో మీరుంటే బోధి గంతముల వరకు యుద్ధములు మాన్పించు దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మీ అరికాలు మొదలుకొని మీ తల వరకు మీ జీవితం అంతటిలో కూడా యుద్ధములన్నిటినీ మాన్పించబోతూ ఉన్నాడు. మీ యుద్ధములన్నిటినీ మానుపోవాడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. అందరి చేతుల్లో ఊపుతూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకోసారి గట్టిగా. యుద్ధములన్నీ మానే నెల ఈ నెల, యుద్ధములన్నీ మానే నెల ఈ నెల, యుద్ధములన్నీ మానివేసే నెల ఈ నెల. మీ వ్యక్తిగత జీవితంలో యుద్ధాలన్నిటి ప్రభు తొలగించబోతున్నారు. మీ కుటుంబ వ్యవస్థలో ఉన్న యుద్ధాలన్నీ తొలగిపోతున్నాయి. మీ ఆత్మకు విరోధంగా క్రియ చేస్తున్న యుద్ధములన్నీ ఆగిపోతున్నాయి. యుద్ధములో మాన్పించే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ సెప్టెంబర్ నెలంతా యుద్ధములన్నిటినీ మీరు మానుదురుగాక. హోషేయ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం చదువుతారు. ఓకే. ఆ దినమున నేను నా జనుల పక్షముగా, ఆ దినమున, ఈ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకే జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి నా ప్రజలను నేను నిర్భయముగా నివసింపజేయబోతున్నాను. విల్లును ఖడ్గమును యుద్ధమును మాన్పించబోతున్నాను. అగ్రరాజ్యమైన అమెరికా మీద కూడా కాలు దువ్వుతున్నారు కొన్ని దేశస్థులు. దేశాల మధ్యలో ఉన్న యుద్ధ సమాచారాలన్నింటినీ ఈ నెల నా దేవుడు మరుగు చేయబోతున్నాడు. ఇండియా పాకిస్తాన్, లేకపోతే ఇండియా చైనా కాలు దువ్వుతూ ఉంది. ఎంత మాత్రం వెనుకకు రావట్లేదు. దేశపరంగా చెప్తున్నాను, భౌతికంగా చెప్తున్నాను. నా దేవుడు మన భారతదేశాన్ని నిర్భయముగా నివసింపచేయబోతున్నాడు. చేతుల్లో ఊపుతూ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. వెనక వారు కూడా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా అని. విల్లును ఖడ్గమును యుద్ధమును మాన్పించబోతున్నారు. భారతదేశం మీదకి వచ్చే విల్లులు ఆగిపోవును గాక, ఖడ్గము ఆగిపోవును గాక, యుద్ధములు ఆగిపోవును గాక. మీ మీదికి వచ్చిన యుద్ధములన్నిటినీ ఆపునుగాక. సంతోషంగా చెప్పాలి, స్తోత్రం అనండి గట్టిగా.
ఇంకోసారి. యుద్ధాలు ఆగిపోయినాయి కదండి, ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదండి. మీరు అల్లిలో చెప్పకపోతే మీ మీదకి వస్తాయి ఆ యుద్ధాలన్నీ. ఎందుకు కొని తెచ్చుకుంటారు? నా మాటని విశ్వసించండి వాక్యాన్ని. విల్లు మీ మీదికి రాదు, ఖడ్గము మీ మీదికి రాదు, యుద్ధము మీ మీదికి రాదు. యుద్ధములన్నిటినీ మాన్పించబోతున్నాడు, నిర్భయముగా నివసించబోతున్నారు, భయాందోళన లేకుండా బ్రతకబోతున్నారు. శత్రువులు ఏ విల్లు మీ మీద విసరడు, శత్రువు ఏ ఖడ్గము మీ మీద ప్రయోగము చేయడు, శత్రువు ద్వారా ఏ యుద్ధములు రావు. ఒక ఇంటికి వెళ్తే పాకిస్తాన్ కొరకు గట్టిగా ప్రార్థన చేయ రాజన్న అందరూ. ఈయన గారికి ఎంత బాధ్యత వచ్చిందప్ప, పాకిస్తాన్ గురించే ప్రార్థన చేయమంటారు అని నేను అనుకుంటున్నా. ఉండి నేను అయ్య బాబోయ్, ఎవరైనా కుటుంబ విషయాల గురించి ప్రార్థన చేయించుకుంటారు, మీకు ఎంత భారం అండి, పాకిస్తాన్ గురించి ప్రార్థన చేయమన్నారు, పాకిస్తాన్ మనకు వ్యతిరేకంగా లేకుండా ప్రార్థన చేయమంటున్నారని నేనంటే ఆయన అంటారు, నేను చెప్పింది ఆ పాకిస్తాన్ గురించి కాదు రాజు అన్నాను. మరి ఏ పాకిస్తాను? నా భార్యే నాకు పాకిస్తాన్ అయిపోయింది. ఇంకొక తండ్రి వచ్చి అంటాడు, ఇద్దరు కొడుకులు చూపించి, ఈడు ఇండియా, ఈడు పాకిస్తాన్ అన్న. అదేంటి, ఇండియాకి పాకిస్తాన్కి ఒక్క రోజు కూడా పడదు కదా? అవును, అలాగే అయిపోయిందన్న నా ఇద్దరు కొడుకుల సంగతి. ఒక్క రోజు కూడా పడదన్న ఇద్దరికి. లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు మాటకు మాట, దెబ్బక దెబ్బ, తన్నుకోవటం, ఐక్యతగా ఎప్పుడుండ్రన్న. చూశారండి, బోధి గంతముల వరకు యుద్ధములు మాన్పును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వాక్యములో ఆసారాజు పాలన చేస్తున్న రోజులవి. 15వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రారంభములోనే దేశములో భయంకరమైన కల్లోలాలు అనే పదాలు వ్రాయబడి, కలవరాలు, నానా విధములైన బాధలు, ప్రతి మనిషి అసమాధానముగానే ఉన్నారు. ఆ రోజుల్లో మనిషి ఎలా బ్రతుకుతున్నట్లు, కొన్ని రాష్ట్రాలు కూడా ఈ రోజున ఆసారాజు పాలన చేసిన రోజుల్లాగే ఉన్నాయి. కొన్ని సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. చదువుతారు చూడండి అక్కడ. ఆ కాలములలో దేశము యొక్క కాపురస్తులందరిలో గొప్ప కల్లోలములు కలిగిన గనుక చక్క పెట్టుకొనుటకై తిరుగులాడే వారికి ఎవరికి సమాధానం లేకుండా ఉంది. నానా విధములైన బాధములతో శ్రమపరుచును గనుక జనమును పట్టణమును చూశారండి, పాడైపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో కల్లోలాలు, దేశవ్యాప్తముగా కల్లోలాలు, రాజుకు నెమ్మదిలే, పాలన చేసే అధికారులకు నెమ్మదిలే. ఈ రోజున కూడా ప్రతి రాష్ట్రము పరిస్థితి అలాగే ఉంది. ఏ వైపు నుండి ఉగ్రవాదులు వస్తారని, ఏ క్షణం జనం మీదకి జనం లేస్తున్నారు, పట్టణాల మీదకి పట్టణాలు లేస్తున్నాయో. మేము ప్రశాంతంగా బ్రతుకుతున్నామని చెప్పుకునే మనిషి అంటూ మనకు కనబడటం లేదు. ఆలోచించేయండి ఒక్కసారి. చివరికి
దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులలో కూడా కల్లోలాలు. సంఘములో నిలబడి ధారాళంగా ఏదైనా వాక్యం చెబుదామంటే ధారాళంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల సంఘ కాపరులు. కారణం ఏమిటంటే కుల విభజనలో సంఘాలలో ఈయన ఒక వర్గానికి సంబంధించిన ఆయన 10 మంది ఈయనకు మొగ్గు చూపితే 10 మంది ఇంకొక ఆయనకు మొగ్గు చూపితే, నేను విమర్శిస్తున్నా అనుకోవద్దు, కానీ కొన్ని సంఘాలలో పోలీసు వారు నిలబడి ఆరాధన జరిపించే గతి పట్టింది ఈ రోజున సంఘాలకు. సేవకులలో కల్లోలాలు, సేవకులకు కలవరాలు, పరిచర్యలో కలవరాలు, ఆఖరికి సంఘములో ఉన్న విశ్వాసులకు ఒకరికొకరికి కల్లోలాలు. కొన్ని సంఘాలలో శరీరములో కొన్ని అవయాలన్నీ వివాదాలకు లేచినట్లుగా సంఘాలలో ఈ రోజున వివాదాలు. కొత్త నిబంధన సంఘం అనేది వివాదాలు లేకుండా ఒక అవయం ఇంకొక అవయముతో సమాధానపరచబడినట్లుగా నడిపించబడాలి. ఒక కుటుంబ వ్యవస్థ శరీరంలో ఉన్న అవయాల వలె ఒకదానితో ఒకటి సహకరించుకోవాలి. ఒక భర్తకు భార్య సహకరించే పరిస్థితులు లేవు, ఒక భార్యకు భర్త సహకరించే పరిస్థితులు లేవు, తల్లిదండ్రులకు పిల్లలు సహకరించే పరిస్థితులు లేవు, తండ్రి ఈ రోజున పిల్లల్ని గద్దించే పరిస్థితులే. మధ్యరాత్రి వరకు ఎక్కడికి వెళ్తున్నావురా అని అనటానికి కూడా వీల్లేదు. అన్నాడంటే మాత్రం ఆ రోజు ఇంటికే రాడు, మరుసటి రోజు వస్తాను, ఏం చేస్తావో చేసుకో. కన్నా నేరానికి తప్పిద్దండి. తల్లిదండ్రుల హృదయములో ఉన్న వేదనలు ఇవి. కుటుంబ వ్యవస్థలో యుద్ధాలు, సంఘాలలో యుద్ధాలు, పరిచర్యలో యుద్ధాలు, రాష్ట్రములో దేశములో యుద్ధాలు. ఇలాగే కొనసాగాల? వీటికి ముగింపు లేదా? నాలాంటి ప్రవక్త లేచి చెప్తున్నాడు ఒక మంచి మాట. ఆసా రాజా, ఇశ్రాయేలు ప్రజలారా, బెన్యామీనీయులారా, యూదావారులారా, ఇప్పుడైనా మీరు దేవుని తట్టు తిరగండి. దేవుడు మీ తట్టు తిరుగుతాడు. మీరు ఆయన వెతకండి. ఆయన మీకు ప్రత్యక్షం కాబోతున్నాడు సెప్టెంబర్ నెల. ఆమేన్. 15వ వాక్యములో వ్రాయబడిన మంచి మాట. వారు ఈలాగున ప్రమాణము చేసి యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక దేవుడు వారికి ప్రత్యక్షమయ్యారు. చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగజేసెను. చేతులు ఊపుతూనే చెప్పుకోండి గట్టిగా. యుద్ధములు లేనప్పుడే నిర్భయముగా మీరు జీవించబోతున్నారు. ABC అని పెట్టుకోండి. నిర్భయముగా జీవించబోతున్నారు. హోషేయ 2:18 ప్రకారం యుద్ధములు లేనప్పుడే నిర్భయ జీవితం. ఓకే. బి, యుద్ధములు లేనప్పుడే మీరు నెమ్మదిగా బ్రతుకుతారు. కుటుంబ వ్యవస్థలకు ప్రశాంతత ఉంటుంది. జీవితం కొంచెం హాయిగా గడుపుతారు. సంఘములో మీరు కొంచెం హాయిగా బ్రతుకుతారు. లేకపోతే ఆ హ్యాపీనెస్ మీ జీవితంలో తొలగిపోతుంది. ఇక బ్రతుకంతా నిర్భయం. పైకి మాత్రం కాసేపు వాక్యం చెప్పేటప్పుడు ఇగిలిస్తారు, కానీ కొంతమంది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి బాధ. బట్టలు ఉతికేసి ఆరేసినట్టే, ఎండబెట్టినట్టే పిండి. బండకేసి బాధితే అంతటితో తృప్తి ఉంటుందా? మళ్ళా చెప్పండి, ఈ టైపు రుద్దాలి, అప్పుడుతో ఆగిద్దా? పిండాల, అంతటితో ఆగుతుందా?
జాడి ఇది ఏమన్నా దాన్ని ఆరేయటం కాదు, ఆలస్యం ముందు ఏదో చేస్తారుగా, అదే బా ఏం చెప్పారా బా. సైతారుగాడు మామూలు చేస్తారా, బండ మీద ఉతుకుతాడు, ఉతికినోడా మరలా ఈ టైప్ చేస్తాడు, అంతటా తాగుతాడా మరలా మెల చుడతాడు, అంతటా తాగుతాడా మరలా ఆ తర్వాత ఎండ పెడతాడు. యుద్ధములు లేకుండా మానిపినప్పుడే నిర్భయముగా జీవించబోతున్నారు. యుద్ధములు లేకుండా మానిపినప్పుడే మీరు నెమ్మదిగా బ్రతకబోతున్నారు. సెప్టెంబర్ నెలంతా నెమ్మదిగా బ్రతకబోతున్నారు. ప్రశాంత పవనాలు మీ జీవితంలో ప్రారంభించబడి మీ వాతావరణం అంతా మార్చబడబోతుంది. ఇంటికి వెళ్ళేసరికి అద్భుతం జరగబోతుంది. ఇక్కడ ఉన్నప్పుడే అద్భుతం జరగబోతుంది. నా దేవుడు మీ జీవితంలో ప్రశాంతతను కలగ చేయబోవునుగాక. మీ వాతావరణాన్ని దేవుడు మార్చునుగాక. నెమ్మదితో మీ జీవిత కాలగతులు వెళ్ళబొచ్చబోతూ ఉన్నారు. అలా చేతులు ఊపుతూ చెప్పుకోండి గట్టిగా లే. మూడవది ఇందులోనే ABC, ఇందులోనే రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 3, 4, 5 ఈ వాక్యాలు నోట్ చేసుకుంటే ఇక్కడ సొలొమోను చెప్తారు ఒక మంచి మాట. ఏమండి, మా నాన్నగారు పాలన చేస్తున్న రోజుల్లో అన్ని యుద్ధాలే, అందుకని దేవుని మందిరం కట్టుట వీలు పడలేదు. మా నాన్నగారు రక్తాన్ని చిందించారు. మా నాన్నగారు చేతులన్నీ రక్తముతో నిండి ఉన్నాయి. దావీదంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. సొలొమోను పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. యేసుక్రీస్తు ఉన్న రోజుల్లో సంఘం కట్టబడలే. కారణం సాతానుతో పోరాటాలు, రక్తం చిందించిన అనుభవాలు. దావీదు ఉన్నప్పుడు మందిరం కట్టబడలే. యేసు ప్రభు కూడా ఉన్నప్పుడు సస్సేడిగా సంచరించే రోజుల్లో సంఘం కట్టబడలే. సొలొమోను చెప్తున్నారు, ఇప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు అన్ని వైపుల యుద్ధాలే, నలుదిశల శత్రువులే. మా నాన్నగారితో యుద్ధములన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు శత్రువు ఒకడును లేడు. యేసుక్రీస్తు శిలువ వేయబడటం వలన, యేసుక్రీస్తు గాయపరచబడటం వలన, యేసుక్రీస్తు రక్తము కార్చుట వలన, యేసుక్రీస్తు మరణించుట వలన శత్రువగు సాతాను తల కలువరి శిలువలో చితకద్రక్కబడింది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సొలొమోను కాలములో దేవాలయం కట్టబడినట్లు పరిశుద్ధాత్ముడు వచ్చే సంఘాన్ని స్థాపించాడు. చప్పట్ల కొట్టాలి గట్టిగా, చప్పట్ల కొట్టాలి గట్టిగా, ఇంకోసారి గట్టిగా. మా నాన్నగారు ఉన్నప్పుడు మందిరం కట్టబడలేదో, మా నాన్నగారితోటే యుద్ధాలన్నీ అయిపోయినాయి, చుట్టూ శత్రువులు లేరు. ఇప్పుడు నా పాలన వచ్చింది, సొలొమోను పాలన. ఇప్పుడు మీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మని పాలన రావాలి. శాంతి పాలన ప్రారంభించబడాలి. సమాధాన పాలన ప్రారంభించబడాలి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ యుద్ధములన్నీ ఆగిపోతున్నాయి. మీ జీవితంలో విరోధముగా క్రియ చేసే పాపమనే ఆయుధాన్ని అణిచివేయబోతున్నాడు.
పాపము నీ మీద యుద్ధం చేస్తుంది, శరీర కార్యాలు నీ మీద యుద్ధం చేస్తాయి, శరీర ఇచ్చలు నీ మీద యుద్ధం చేస్తాయి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా అవన్నీ మీ జీవితంలో అణచివేయబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు మీలో ప్రవేశించినప్పుడు మీరందరూ ఒక సంఘముగా కట్టబడబోతున్నారు. చేతులు ఊపుతని చెప్పండి గట్టిగాను. యుద్ధాలు లేనప్పుడే నిర్భయ జీవితం, యుద్ధాలు లేనప్పుడే నెమ్మదిగా బ్రతుకుతారు, యుద్ధాలు లేనప్పుడే మీరు ఒక సంఘముగా కట్టబడతారు. లేదంటే ఇంకా దారం తగిన గాలిపాటాలాగా తిరుగుతూనే ఉంటాం. కుట్టు లేని పుస్తకం లాగానే ఒక సంఘం యొక్క శరీరం అనే సంఘములో మీరు ఒక అవయవాల వలె అమర్చబడలేరు. కుట్టు లేని పుస్తకంలాగా తిరుగుతారు. 1వ తేదీ వచ్చేవారు ఎందరో, అభిమానులుగా వచ్చేవారు ఉన్నారు, ప్రార్థనలు మాత్రం చేయించుకోవడానికి వచ్చేవారు ఉన్నారు, నెల వాగ్దానం పొందుకుందామని వచ్చేవారు ఎందరో ఉన్నారు. ఎందరో వింటారు, కానీ మొదటి ఆదివారం సంఘములో చేర్చబడి ప్రభు శరీరాన్ని రక్తాన్ని భుజించి పానం చేసేవారు ఎంతమంది? మీరు ఒక సంఘముగా కట్టబడాలి. ఇంకా మీలో యుద్ధాలు పోరాటాలు ఉంటే మీరు ఒక సంఘంగా కట్టబడరు అనే సంగతి యేసు ప్రభువుకు తెలిసి బూదిగంతముల వరకు, అంటే బూదిగంతాల వరకు మనం ఏమి వెళ్ళొద్దు. మీ అరికాలు మొదలుకొని మీ తల వరకు అదే బూదిగంతాలు. నీ జీవిత ప్రారంభం నుండి నీ జీవిత అంతం వరకే బూదిగంతాలు. నీ బూదిగంతాల వరకు నీ సమస్తములో యుద్ధములన్నిటినీ దేవుడు మానుపువాడు, యుద్ధములన్నిటినీ మాన్పించువాడు, యుద్ధములన్నిటినీ మాన్పించువాడు. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. 1, కన్నీరు విడుచుట మాన్పించును. 2వది, యుద్ధములు మాన్పించును. ఓకే. రాజుల 2వ గ్రంథములో ప్రభు నాకు మరొక మాట చెప్పారు. ఆ మాట చెప్తాం. 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం చదువుతారు. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, ఎలీషా దైవజనుడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి, తన చేతిని రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. దేవుడు 3వది రోగములు మాన్పువాడు. కొంచెం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఇతని పేరు నయమాను. ఈ నయమాను అనే పేరుకు అర్థం ఏమిటంటే మనోహరుడు. పైకి మాత్రం మనోహరుడే, కానీ అతని లోపల జీవితం మాత్రం మనోహరంగా లేదు, కంపు కొట్టిపోతుంది. కుష్ఠ అనే కంపు. 5వ అధ్యాయం ప్రారంభ వాక్యాలు మనకు పరిచయం చేస్తాయి. అతడు ఒక సేనాధిపతి. వినండి బాగా. అతడు ఒక సేనాధిపతి. అతని ద్వారా దేశానికి జయము కలుగుతుంది. ఆయనలో ఉన్న టాలెంట్స్ నోట్ చేసుకోవాలి మీరు. 1, మనోహరుడే. ఆయన మంచి ఆధిక్యతలో ఉన్నాడు, ఒక సేనాధిపతి. అతని ద్వారా
దేశానికి జయము కలుగుతుంది. ఇంకొకటి కూడా ఉంది ఆయనలో, చూడండి, ఆయన పరాక్రమ కలిగిన బలాఢ్యుడు, తన యజమానునికి చాలా ఇష్టుడు, నమ్మకమైన వ్యక్తి. ఎన్ని టాలెంట్స్ ఉన్నాయండి. అబ్బాయి మీరు ఎప్పుడైనా చూడండి, కొంతమంది భలే మనోహరంగా కనపడుతుంటారు. సూట్ వేసి, బూట్ వేసి, టచ్ చేసి, అసలు జుట్టుకు కూడా రంగులేసి, అసలు టిక్ టాక్ను కనపడతా. పర్సనాలిటీ అయిన చూస్తుంటే ఎంత మనోహరంగా ఉంటాడో. మంచిది, మనోహరంగా ఉండటం మంచిది, సేనాధిపతిగా ఉండటం మంచిది, దేశానికి జయాన్ని కలగజేయటం మంచిది, బలాఢ్యుడిగా ఉండటం మంచిది, పైన యజమానుడికి ఇష్టంగా ఉండటం మంచిది. అన్నీ బాగున్నాయి, కానీ లోపల కుష్టుందే, కంపు కట్టిపోతుందిగా లోపల జీవితం. పైకి మనోహరుడే, మరి లోపల జీవితం కంపు కట్టిపోట్లా. ఆ ఇంట్లో పనిచేసే పిల్ల చెప్పింది, అమ్మగారు మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడో, ఆ ప్రవక్త దగ్గరికి మాత్రం మన యజమాని వెళ్ళాడంటే మాత్రం ఆ ప్రవక్త బాగు చేస్తాడా, ఎంత రోగమైన బాగు చేస్తాడా అని చెప్పి ఆ సంగతి నయమాను విని రాజుగారికి చెప్తే, రాజుగారు ఆ రాజుగారికి చెప్పారు. ఆ రాజుగారికి గుండె దడ అన్నది. వాడు మన దేశానికి వస్తున్నాడు కుష్ఠరోగాన్ని బాగు చేయించుకోవడానికి. నేనేమన్నా కుష్ఠరోగాలను బాగు చేసే రాజునా? అసలు వాడు నిజంగా బాగుపడటానికి వస్తున్నాడా, లేకపోతే మన దేశాన్ని నేను పాడు చేయడానికి వస్తున్నాడా అని ఆలోచన చేస్తే ఆ విషయం ఎలీషాకి తెలిసింది. రాజుగారు మీరేం కంగారు పడబాకండి, ఇది నాకు సంబంధించిన సబ్జెక్టులే, చిన్నగా ఆయన నా దగ్గర పంపించనని చెప్పాడు. ఎలీషా గారు రూమ్లో ఉన్నారు, బయటేమో గేహాజీ ఉన్నాడు. అయ్యగారండి మీ కొరకు పెద్ద ఆయన వచ్చారండి, సేనాధిపతి అట, గుర్రాలు రథాలు, అబ్బో చాలా సేన మొత్తం దిగిందండి అంటే ఎలీషా బయటికి కూడా రాకుండా ఆయన కబురు పెట్టారు. ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు యోర్దాను నదిలో 7 సార్లు మునగమను, బాగుపడతారు, వెళ్ళమను అన్నారు. అసలే ఈడికి బీపీ. ఆ మాట అనేసరికి ఐబీపీ పెరిగింది. బీపీ పెరగనప్పుడు చూడండి, కొంతమంది డ్రీప్ ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులాగా కూల్గా ఉంటారు. బీపీ పెరిగినప్పుడు ఒక ఫోటో తీసి చూడండి, ఆ ముఖం ఎలా ఉంటుందో. మామూలుగా పెరగల ఆయన గారికి బీపీ. వాడంతా చూస్తా అనుకుంటే వెళ్తున్నారు. ఇక ఆఖరికి జీవితకాలం అంతా ఆయన్ని భరించేది భార్య కాదు, వాడు రథసారథి. భార్య పాపం ఏమన్నా కాసేపేనండి భరించేది, రేయింబగుళ్ళు భరించేది ఈడు రథసారథి. ఎందుకంటే ఈడు రథం తోలుకుంటా ఉంటే ఈడు పక్కన ఆడు కూర్చోడు, ఆ కంపంతా ఈడికి కదా వచ్చేది. అయ్యగారు ఎలీషా గారు ఏదైనా అర్ధరాజ్యం ఏమంటే ఎవరండి, ఎందుకు ఎవరు అంత బంగారం అడిగితే ఎవరండి, ఎందుకు ఎవరు ఇచ్చేవాడిని, అన్నీ ఇచ్చేవారే కదండి, ఎందుకైనా మంచిదండి, ఆయన గురించి మంచి టాక్ ఉంది కదా, ఆయన ఏం చెప్తే జరిగిద్దట కదా, మునగమన్నాడు, ఎందుకు వచ్చిన గొడవ, మునిగితే పోలా అంటాడు. రేయ్ నువ్వు కూడా ఆ పార్టీలో ఎవరు చేరావా? అది కాదు అయ్యగారు, మునగమన్నాడు, మునుగుదాం. ఏదా మురికి నెలలో మునగమంటవా? మనకు ఆ నదులు ఈ నదులు లేవా, శ్రేష్టమైన నదులు? అప్పుడప్పుడు మునగట్లా 5 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి. నిన్న కదరా పోయిన సంవత్సరం ఇక్కడ మునిగాం, ఆ సంవత్సరం ఇక్కడ మునిగాం. అది కాదు అయ్యగారు, ఎందుకైనా మంచిదే మునగండి అయ్యగారు. ఎరా మురికి నెలలో మనోళ్ళు ఎవరు లేరులే ఇక్కడ, మునుగా. అసలు సంగతి ఏంటంటే ఆ కంపు ఈడు భరించలేక. ఇక్కడ ఒక మంచి మాట ఏమిటి తెలుసా, ఈ నయమాన్ అంటాడు, ఆ ఎలీషా గారు నా దగ్గరకు వచ్చి నా దగ్గర నిలిచి అతని చేతులు రోగమున్న స్థలములో ఆడించి, యేసు ప్రభు సస్సేయుడిగా సంచరిస్తున్న రోజుల్లో ఇదే సబ్జెక్ట్ని
వ్రాసి పెట్టాడు చూడండి, లూకా సువార్త 4:27. అసలు యేసు ప్రభు ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చాడు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీయులలో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవరునూ శుద్ధి నొందలేదు. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు. నయమానుకు సంబంధించిన విషయాన్ని యేసు ప్రభు చెప్తున్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ నయమాను అనే ఒక కుష్ఠరోగి మాత్రమే ఎందుకు శుద్ధుడయ్యాడు? కుష్ఠరోగం అంటే ఏమండి? భౌతిక శరీరానికి పట్టే కుష్టు కాదు. కుష్ఠరోగం అనేది కొన్ని స్వభావాలకు చూపిస్తుంది మనకి. స్వభావాలు లేవియాకాండం 13వ అధ్యాయములో 45వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకోండి. లేవియాకాండం 13:45. పాత నిబంధన యొక్క పద్ధతి ప్రకారంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి కుష్ఠరోగం వస్తే ఇశ్రాయేలు సమాజములో అతడు ఉండకుండా అతడు ఆ సమాజములో నుండి పాలెము యొక్క వెలుపటకు వెళ్ళాలి. ఆ పాలెము వెలుపలకు వెళ్ళటమే కాదు, అతడు ఇదే మాట అనాలో చూడండి, నేను అపవిత్రుడను 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 అపవిత్రుడను. పాత నిబంధనలో ఇతడు పాలెం వెలుపలకు వెళ్ళి సమాజంలో ఉండకుండా నేను అపవిత్రుడను 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 అనటానికి కారణమేమిటి? కుష్ఠరోగం అంటే అది పాపం అనే కుష్టు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యములో ఈ పాపం అనే కుష్టుతో బాధపడే వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు ఇదే మాట చెప్పారు చూడండి. రోగాలు వేరు, కుష్ఠరోగం వేరు. హలో, రోగాలు వేరు చెప్పండి, కుష్ఠరోగం వేరు. ఇదే మత్తయి సువార్త 10:8 108 చూడండి. 108 ఇదే 108 అంటే 108 అంటే ఈ మాటలోనే పెట్టింది. హలో, 108 చూడు, చదువు. రోగులను స్వస్థపరచుడి, ఒక భాగం అది. రోగులను బాగు చేయండి, ఇది ఒక భాగం. ఓకే, చనిపోయిన వారిని లేపుడి, ఇదొక భాగం. కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, ఇదొక భాగం. చూడండి, రోగాలన్నీ ఒకటే అనుకోకూడదు, పాపమంతా ఒకటే అనుకోకూడదు. పాపాలలో రకరకాల పాపాలు ఉన్నాయి. క్షమించబడే పాపాలు ఉన్నాయి, క్షమింపబడని పాపాలు ఉన్నాయి. రోగులను స్వస్థపరచండి, ఒక భాగం. చనిపోయిన వారిని లేపండి, ఇదొక భాగం. కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయండి. కుష్ఠరోగం కూడా రోగమే కదండి. ప్రత్యేకంగా కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయండి అని అంటుందంటే పరిశుద్ధ గ్రంథం కుష్ఠరోగము, కుష్ఠ అనేది కొన్ని స్వభావాలను చూపించింది. కొన్ని స్వభావాలను మొదటిగా ఏం చూపిస్తుందంటే పాపము అనే కుష్ఠది. పాపమనే కుష్ఠతో బాధపడుతున్న వ్యక్తి ఈ సెప్టెంబర్ నెలలో మార్పబడుదురుగాక. ఆ కుష్ఠ రోగాన్ని మాన్పించబోతున్నాడు నా దేవుడు. పాపమనే కుష్టు తొలగిపోవునుగాక. ఈ వర్తమానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరిలో పాపమనే కుష్టు తొలగిపోవునుగాక, శుద్ధులుగా మార్చబడుదురుగాక. నా దేవుడు మార్పించును
వర్తమానం మిమ్మల్ని ఆ విధంగా బలపరుచును గాక. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, లేలి అని చెప్పండి. ఇంకోసారి చెప్పండి గట్టిగా. టకటక చెప్తాను, నోట్ చేసుకోండి. రెండవది, రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యం. ఇక్కడ యెహోవా ఈ రాజును అజర్యా అనే ఒక వ్యక్తి కనపడతాడు. అజర్యా ఇతడు ఏం చేశాడు తెలుసండి? కుష్టు వ్యాధితో దేవుడు అతన్ని మొత్తటానికి గల కారణం ఏమిటంటే, ఇతడు ఉన్నత స్థలములలోనికి వెళ్ళి ఉన్నత స్థలములలో అన్య దేవతలందరికీ ధూపం వేస్తా ఉన్నాడు. అన్య దేవతలకు ధూపం వేస్తున్నాడు. అన్య దేవతలకు ధూపం వేసి అన్య దేవతలు ఆచరించే కుష్టిది. సొలొమోను సహితం కూడా తన భార్యలు మనస్సు త్రిప్పిన కారణాన్ని బట్టి ఆయన అన్య దేవతలకు ధూపం వేస్తున్నాడు. జాగ్రత్త పడాలి. మీ సన్మానాలు కొన్నిసార్లు కొన్ని చిహ్నాలుగా వ్యక్తులు దొంగిలిస్తారు. మీ జీవితంలో ఏ చిహ్నంగా, ఏ స్వభావం నిలబడినా, ఏ వ్యక్తి నిలబడినా దాన్ని మీరు తొలగించుకోవాలి. డబ్బైనా సరే, బంధత్వమైనా సరే, అలా తొలగించుకోకుండా దాన్ని మీరు చిహ్నముగా మీ మనసులో పెట్టుకుంటే, దాన్ని ఒక శిలలా మీ మనసులో పెట్టుకుంటే, చివరికి నీ సన్మానాలన్నీ జీవము గల దేవునికి చెందవు, డబ్బుకు చెందుతాయి, అన్య దేవతలకు వెళ్తుంటాయి, ఆఖరికి లోకానికి చెందుతాయి. సొలొమోను కూడా చివరి దశలో ఆయన ధూపం వేస్తున్నాడు. ఎవరికంటే అన్య దేవతలకు ధూపం వేస్తున్నాడు. అన్య దేవతలకు ధూపం వేస్తున్నాడు. తన కామాతురత చివరికి తనని హృదయాన్ని త్రిప్పేటట్లు చేసింది. ప్రారంభం బాగానే ఉంది, ముగింపులో ఫెయిల్ అయిపోయాడు. ఇదొక కుష్టి. దేవునికి చెందవలసిన సన్మానాలు దేవునికి చెందకుండా చేసి అన్య దేవతల వైపు మిమ్మల్ని ఈడ్చుకుపోతాయి, లోకం వైపు మిమ్మల్ని ఈడ్చుకుపోతాయి. కొంతమంది భక్తులను మందిరంలో బాగా చూస్తాం, అదే పెళ్ళిళ్ళకి పేరంటాలకు వెళ్ళినప్పుడు చూడాలి. ఈడ్చుకుపోతున్నాడు సాతానుగాడు, ఈడ్చుకుపోతున్నాడు మిమ్మల్ని. క్రైస్తవ్యం అనేది క్రీస్తుకు ప్రతిరూపంగా జీవించేది. ఈ మాటలకు అల్లేలు ఎందుకు వచ్చింది మీకు? ఇందాక చెప్పిన మాటలకైతే అల్లేలు వచ్చింది. ఈ పాయింట్కి రాదు ఎవరికి అల్లేలు. నేనున్నాను అని ఇంకొకడు వస్తున్నాడు చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 19వ వాక్యం. ఈ టైప్ ఏంటంటే విధి విరుద్ధంగా ధూపం వేసినటువంటి వ్యక్తి ఇతడు. విధి విరుద్ధంగా ధూపం వేస్తున్నాడు. ఒకడేమో అన్య దేవతలకు ధూపం వేసి నష్టపోయాడు, ఇంకొకడేమో విధి విరుద్ధంగా ధూపం వేస్తున్నాడు. ఇతడు పేరు ఉజ్జియా. ప్రారంభంలో ఇతడు కూడా బాగానే ఉన్నాడు, కానీ చివరికి ఇతడు విధి విరుద్ధంగా ధూపం వేస్తున్నాడు. విధి విరుద్ధంగా ధూపం వేసే, అంటే ధూపం అంటే ప్రార్థనే. ప్రార్థన చేసే ఒక విధం ఉంది, ప్రార్థన చేసే ఒక సిస్టమ్ ఉంది, ప్రార్థన చేసే ఏమండి ఒక పద్ధతి ఉంది. అలేలో చెప్పండి గట్టిగా. ఏంటి గట్టిగా చెప్పట్లేదు? ప్రార్థన ఏమండి నానా విధములైన రోగులు బాగు కావటానికి, ప్రార్థన మారు మనసు పొందటానికి, ప్రార్థన బాప్తిస్మాలు పొందటానికి, ప్రార్థన పరిశుద్ధాత్మను పొందటానికి, ప్రార్థన చెప్పండి దేవుని రాజ్యానికి నిలబడటానికి, ప్రార్థన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎటువంటి మచ్చ ముడతల డాగులు లేకుండా శక్తి గల వారిగా నిలబడటానికి ప్రార్థన శక్తి కావాలి. ఇప్పుడు రోజు రోజుకి ప్రార్థన దేనికంటే ఏమండి పిల్లలు పుట్టడానికి ప్రార్థన చేయండి. ఇది ఎక్కువైపోయింది. జుట్టు ఊడిపోయిందంట, జుట్టు కొరకు ప్రార్థన చేయండి. జుట్టు ఊడిపోయేటట్టు, జుట్టు వచ్చేటట్టు. ఈ మధ్య ఒక ఆయన జుట్టు కొరకు ప్రార్థన చేస్తాడు. బట్ట తలకాయలు అందరూ లేచి నిలబడండి.
మీకు జుట్టు వస్తుంది, మీకు జుట్టు వస్తుంది, పరిశుద్ధాత్ముడు మీకు జుట్టు ఇస్తున్నాడు. ఇది ప్రార్థన. జుట్టు రావటానికి ప్రార్థన. వింటారండి? ప్రార్థన అంటే ఇప్పుడు ఏం అర్థం కావట్లా. ప్రార్థన అనే విలువను జడగొడుతున్నారు కొంతమంది. ఊడిపోయిన జుట్టు రావటానికంట ప్రార్థన. నాకు ఒక్కొక్కసారి అనిపించింది, ఎంత మెంటలు కూడా ఉంటారా అనిపించింది. ఇదేం మెంటల్ రా, జుట్టు ఊడిపోయిన జుట్టు వచ్చేదానికి ప్రార్థన అంట. ఇది ఒక మెంటలు. యవనస్తులకు 18 సంవత్సరాల యవనస్తులకు మొటిమలు వచ్చినాయి అంట. మొటిమలన్నీ పోయేటట్టు ప్రార్థన అంట. యవనస్తులకు మొటాలు రాక ఏమొస్తాయి? ముక్కులు వస్తాయి. 11 యవన కాలంలో తప్పకుండా వస్తాయి ప్రతి ఒక్కరికి. అది దానికి మళ్ళీ ప్రార్థన అంట. దానికి స్వస్థ ప్రార్థన. మళ్ళీ మీకు మంచి పర్సనాలిటీ వచ్చేటట్టు ప్రార్థన అన్నాడు ఈ మధ్య ఒకడు. అడగ మెంటలోడు. నానా విధములైన మెంటలోలు బయలుదేరారు. టోటల్గా మీకు చెప్పాలంటే తెక్కలో. ప్రార్థన అంటే ఏంటి అర్థం కావట్లా. ప్రార్థన విలువేమిటి? అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? యేసుప్రభు ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకు ప్రార్థన చేయమని చెప్తున్నారు? అర్థం కావట్లా. ఈ ఉజ్జయ అనే వ్యక్తి కూడా విధి విరుద్ధంగా ధూపం వేస్తున్నాడు. విధి విరుద్ధంగా. అసలు ఆయన ధూపం ఎవరేమన్నారు? ఆయన ధూపం వేయకూడదు. ధూపం వేసే లేవీలు ఉన్నారు, ధూపం వేసే యాజకులు ఉన్నారు. వారు వేస్తారు ఒక పద్ధతి ప్రకారంగా. ఇదొక కుష్టి, విధి విరుద్ధంగా ప్రవర్తించే కుష్టు, అన్ని దేవతలకు ధూపం వేసే కుష్టు, పాపం చేసిన కుష్టు, పాపం అనే కుష్టిది. ఇలాంటి రకమైన వ్యక్తి యెరోబోము కూడా. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో కూడా ఇలాంటి వ్యక్తే. ధనాపేక్ష అనే కుష్టు. నయమాను ధనాన్ని మొత్తం గేహాలు తెచ్చిపెట్టుకున్నాడు. అదొక కుష్టు. చాలా ఉన్నాయి రకరకాల కుష్టులు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం, సమూయేలు 2వ గ్రంథం 3:29. ఈ వాక్యాల్లో ఒక మాట వ్రాయబడింది. యోవాబు కుటుంబానికి వచ్చింది కుష్టు. ఎందుకు వచ్చిందంటే రాజుల గ్రంథం 2:5లో రిప్లై ఇచ్చాడు దావీదే. యుద్ధకాలమందైనట్లుగా సమాధాన కాలమందు యోవాబు ప్రవర్తించాడు. రాజులకు యుద్ధం చేసే కాలం ఒకటి ఉంటుంది. ఆ సమయాల్లోనే యుద్ధం చేయాలి. కానీ సమాధాన కాలమందు అయినట్లుగా యుద్ధకాలమందు చేశాడు. అబ్నేరును చంపాడు చోటుగా. వినండి, ఒక మాట చెప్తా. యుద్ధకాలాలన్నీ ముగిసిపోయాయి. ఇప్పుడు మనము సమాధాన కాలములో ఉన్నాము. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పాలి. లేపట్లా మీరు. సమాధాన కాలములో ఉన్నట్లుగా ఉండండి. సమాధాన కాలములో ఉన్నట్లుగా సమాధాన పడండి. ఒకరితో ఒకరు వివాదాలు పెట్టుకోబాకండి. పగలు, ఈర్షలు, కక్షలు, క్రోధాలు, ఏమండి, ఏ ఒక్కరి మీద సనుగుళ్ళు, గునుగుళ్ళు, ద్వేషాలు, ఈర్షలు పెట్టుకోవద్దు. ఏ ఒక్కరు అలాంటి మనసులో పెట్టుకున్నారంటే అదే మీకు ఒక పెద్ద కుష్టు. ఇంకా వేరే కుష్టి ఏమి లేదు మీకు. ఈ వర్తమానం వినే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అదే పెద్ద కుష్టు. యేసు ప్రభువులోనికి రాకమునుపు యుద్ధకాలంలో ఉన్నాం. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను, ద్వేషాలు అన్నీ అయిపోయినాయి. ఆ తరం గతించిపోయింది. ఇప్పుడు సమాధాన కాలములో ఉన్న మనమంతా. సమాధాన కాలంలో కూడా మరలా వివాదాలు పెట్టుకుంటే, పగలు పెట్టుకుంటే
మీకు అదే ఒక కుష్టు. నయమాను కుష్టు అంటే మామూలు కుష్టు కాదు, ఇన్ని స్వభావాలన్నీ ఇమిడి ఉన్నాయి ఆ కుష్టులో. తప్పదు, ఎగాదిగా చూసినా తప్పదు. 2 మాటలేమో ప్లస్గా ఉంటాయి, 2 మాటలేమో మైనస్గా ఉంటాయి. మీకు తప్పదు. ముందు 2 మాటలు మాత్రం వద్దన్న అలేలి వచ్చింది, మీకు వీటికి రాదు. ఎందుకంటే ఏ కుష్టి ఎక్కడుందో అని ఇప్పుడు చూసుకుంటున్నారు మీరు. ఇంటికెళ్ళి చూసుకోండి, ఇప్పుడేం వద్దులే. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని. నోట్ చేసుకోవాలి నేను చెప్పే మాటలు. పిల్లవాని మాటలు, పిల్లవాని తలంపులు, పిల్లవాని యోచనలు, పిల్లవాని చేష్టలు. ఇక 4 మాటలు కనపడతాయి. ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను, అవన్నీ నేను మానివేశాను. దేవుడు నేను మానేటట్లు చేశాడు. వయస్సును గురించి ఆ పౌలు చెప్తుంది. ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఆత్మీయ స్థితి ప్రారంభములో పిల్లవాని వలె మాట్లాడాడు, పిల్లవాని వలె తలంచుకున్నాడు, పిల్లవాని వలె యోచించాడు, పిల్లవాని చేష్టాలన్నీ చేశాడు. వినండి, ఒకసారి తలలో పైకి లేపి వినండి. పౌలు కూడా ఆత్మీయతలో ఒకప్పుడు పిల్లవాని వలె ప్రవర్తించాడు. ఎలా? వినండి, చెప్తా. పిల్లవాని వలె మాట్లాడాడు. ఒకరోజు ఏమన్నాడు తెలుసా పౌలు? విశ్వాసురాలైన భార్యను కేప వెంట పెట్టుకొని తిరిగినట్లుగా నేను తిరగలేనా అన్నాడు. పేతురు సమర్పణ వేరు, పౌలు సమర్పణ వేరు. ఆయనకి ఈయన పోల్చుకోవటం కరెక్టా? నాకు మీరు పోల్చుకోకూడదు, మీకు నేను పోల్చుకోకూడదు. ఆ మాట ఎందుకు వచ్చింది పౌలుకి? ఆత్మీయతలో తాను పిల్లవాని వలె ప్రవర్తించాడు, మాట్లాడాడు, పిల్లవాని వలె మాట్లాడాడు. తలంపులలో కూడా మార్పులు, తలంచుకోవటం, పిల్లవాడి వలె తలంచుకోవటం. ఇంకేమన్నాడు తెలుసా? తలంచుకోవటం, అతిశయించటానికి నాలో చాలా ఉన్నాయి. 3వ ఆకాశంలోకి వెళ్ళొచ్చా. ఎక్కడికి వెళ్ళాడు? 3వ ఆకాశంలోకి వెళ్ళొచ్చా. మీ ఇళ్ళల్లో నేనే రాజు అని అంటుంటారు పిల్లలు. నేను రాజు అన్నాడు, కూర్చొని వాక్యం వినండి కదా. పిల్లాడు పిల్లవాని వలె తలంచాడు, పిల్లవాని వలె యోచించాడు, పిల్లవాని వలె మాట్లాడాడు, పిల్లవాని చేష్టాలు చేశాడు. ఎలాంటి యోచన తెలుసా? వినండి ఒకసారి అంటాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటాయి. వినండి నేను చెప్పే మాట వినండి. 1వ అధ్యాయంలో ఉంటాయి గలతీ పత్రికలో. నేను ఈయన అన్న మాటలు, నేను అపోస్తులలో ఎవరిని కలవలేదు. ప్రభు యేసుక్రీస్తు దర్శనం చూశాను, వెంటనే సువార్త చెప్పటం ప్రారంభించాను. ఎన్నికైన వారి వద్ద నేనేమీ నేర్చుకోలేదు, ఎన్నికైన వారి దగ్గర నేనేమీ నేర్చుకోలేదు. ఎంత ఓవర్ మాటలు మాట్లాడాడండి పౌలు.
నేను చెప్పిన మాట గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఎన్నికైన వారి దగ్గర నేనేం నేర్చుకోలేదు. రేయ్, ఆ అన్నోళ్ళ దగ్గర నేర్చుకున్నావు కదరా, నేనేం నేర్చుకోలే, నాకు పుట్టుకతోటే వచ్చింది టాలెంట్. పుట్టుకతోటి వచ్చింది. ఏంటి పుట్టుకతోటి వచ్చింది? ఏడుపు వచ్చింది, కడుపు వచ్చింది పుట్టుకతోటి. పౌలు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించాడు, యోచించాడు, తలంచాడు, మాట్లాడాడు, చేష్టాలు చేశాడు. చేష్టాలు. బర్నబా అంటాడు, పౌలా ఈ మార్కుని తీసుకొని వెళ్దాంలే, సేవకు పనికి వస్తాలే పౌలా, సరిచేద్దాంలే, తప్పదులే పౌలా, తీసుకొని వెళ్దామంటే ఆడు సేవక పనికి రాడు. ఉంచితే వాడిని ఉంచండి, లేకపోతే నన్ను ఉంచండి, అంతే. ఆడు కావాలా, నేను కావాలా? బర్నబా కావాలా, యేసుప్రభు కావాలని ఉంటుంది ఒకసారి నాకు. ఈ మధ్య ఒక సేవకుడు అంటాడు, ఆడు కావాలా, నేను కావాలా, తేల్చుకోండి. ఇద్దరు భార్యల గొడవలో భర్త నిలబెట్టి ఇద్దరు అంటుంటారు, ఆమె కావాలి, నేను కావాలి. ఉన్నది కావాలా, ఉంచుకున్నది కావాలా, తెలుసుకోవాలి. ఫైనల్ డిసిషన్ తీసుకో ఇప్పుడే. 1వ తేదీ రోజు స్టార్ట్ కాలే, 2వ తేదీ ప్రారంభం కాకమునిపే తెలుసుకో. బరబ్బా కావాలా, యేసుప్రభు కావాలా? ఏం మాట్లాడరా నాయన. కొంతమంది మాట్లాడుతుంటే, ఓ నాయనో, ఈ పిచ్చోళ్ళు కూడా దొరికారే మాకు, ఈ పిచ్చోళ్ళు కూడా దొరికారే అనిపించింది. అప్పుడున్న ఉద్రేకం, అప్పుడున్న కోపం, అప్పుడున్నటువంటి వైరాగ్యం, అప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే ఎలా ఉండరా బాబు అనిపించింది. పనికిరాడు, టోటల్గా చెబుతున్నాను, నువ్వు సేవ పనికిరావు. మార్చు, లేకపోతే గోరంట్లోకి వెళ్ళిపోతా. పౌలు ఎంత మాత్రం కూడా బర్నబా మాటలా. కానీ బర్నబా ఎంత ఓపికస్తుడంటే, పౌలును అపోస్తలుల్లో కలిపిన వాడే బర్నబా. ఒక రోజున మార్కును మరలా సరిదిద్దిన వాడు బర్నబా. మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజకుడు అని పౌలే సాక్ష్యం చెప్తున్నాడు మార్కును గురించి. ఆ మార్కు లేకపోతే అసలు సువార్తే లేదు, మార్కు సువార్తే లేదు. అంతటి స్థితికి తీసుకొచ్చింది ఎవరు? బర్నబా. కానీ పౌలు అప్పుడు చేష్టాలు ఎలా ఉన్నాయంటే, పనికిరాడు అంతే, పనికి రాడు అంతే. వయసు అలాంటిది, ఆత్మీయతలో వయసు అలాంటిది. పౌలు ఇవన్నీ దెబ్బలు తిని అంటాడు, చిన్నపిల్లవాని వలె ప్రవర్తించాను, చిన్నపిల్లవాని వలె యోచించాను, చిన్నపిల్లవాని వలె మాట్లాడాను, చిన్నపిల్లవాని వలె తలంచాను, చిన్నపిల్లల చేష్టాలన్నీ చేశాను. ఇప్పుడు ఆత్మీయతలో నేను పెద్దవాడనయ్యాను. ఆత్మీయతలో పెద్దవారు కావాలి మీరందరూ. ఆత్మీయతలో పెద్దవారు కావాలి మీరందరూ. చిన్నపిల్లల చేష్టాలు మానాలి, చిన్నపిల్లల మాటలు మానాలి, చిన్నపిల్లల యొక్క యోచనలు మానాలి, చిన్నపిల్లల తలంపులు మానాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి ఇంకోసారి గట్టిగా. చాక్లెట్ ఇవ్వకపోతే అలిగినట్టు దేవుని మీద అలగటమేనా? చాక్లెట్ ఇవ్వకపోతే అలుగుతుంది పిల్ల. చిన్న అద్భుతం జరగకపోతే ప్రార్థన లేదు, గీర్తన లేదు. 4 నెలలు వెళ్ళా, ఇంకా రాలా. ఏంటిది? అది ఒక కడుప అనొచ్చు ఆ మాటలో. దేవుడా, ఇంత పచ్చి మాటలు మాట్లాడతారు మీరు. ఇంకా గర్భం తెరవబడాల, ఇంకా జరగల. చిన్నపిల్ల చేష్టాలు పోవాలి మీలో పెద్దరికం రావాలి. ఆత్మీయతలో వయస్సు వచ్చిన వారి వలె ప్రవర్తించాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఓపండి గట్టిగా.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వాక్యములో ఇదే పౌలు చెప్తున్నాడు చూడండి. పాపము విషయమై మీరు పసిపిల్లల వలె ఉండండి, బుద్ధి విషయమై మీరు పెద్దవారిగా ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారిగా ఉండండి. పాపం చేసే విషయంలో మేము పిల్లలమండి, మాకు పాపం తెలియదు అనండి. బుద్ధి విషయానికి వచ్చేసరికి నాకు తెలియదు అని మాకండి, తెలియాలి. 3 నెలలు అడ్డపాలు కాదు, ఇంకా అమ్మల్లో కూర్చొని పాలు తాగటానికి తెలియాలి. బుద్ధి విషయమై చెప్పండి పెద్దవారిగా ఉండాలి. బుద్ధి విషయమై పెద్దవారిగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకా ఆ కొంపకి ఈ కొంపకి తిరగకూడదు. ఏంటన్నా తిరుగుతున్నావంటే తిరుగుతున్నా, తెలియదు అంటానికి 3 నెలలు అడ్డపాలా మీరు? మానుకోవాలి. సెప్టెంబర్ నెల మానే నెల, ఇదంతా మానే నెల. ఆమె అని చెప్పండి. ఈ రోజైనా మానకపోతే ఈ మాటలన్నీ ఒక రోజున మీ మీద సాక్షార్థంగా నిలుస్తాయి. మానండి, మల్లుకోండి. చేష్టాలు మానుకోండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యములో మోషే పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత యోచిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. అందుకే ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు రాజ్యాల కంటే, ఐగుప్తులో ఉన్న సుఖభోగాల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోకుండా అతడు దేవుని వలన కలిగే బహుమానం మీద దృష్టి నిలిపాడు. పెద్దవాడైనప్పుడు ఆత్మీయతలో పిల్లల్లాగా ఉండకూడదు, చిల్డ్రన్స్ లాగా ప్రవర్తించవద్దు. క్రైస్తవ సమాజమా, కొన్ని సంఘాల్లో వయసు చూస్తే పెద్దగానే ఉండదు, చేష్టాలు చూస్తే పిల్లల చేష్టాలు, కానుకల దగ్గర గొడవలు పెట్టుకోవటాలు, నేను లెక్క పెట్టాలి. కొన్ని సంఘాల్లో గొడవలు, నేనుండాలి ఏజెంట్గా, దానికి ఓట్లు, మళ్ళీ ఎలక్షన్లు, దానికి కలెక్షన్లు. ఇవన్నీ ఎందుకండి? వండుకునే దగ్గర గొడవలు, పెట్టుకునే దగ్గర గొడవలు, తినే దగ్గర గొడవలు. ఈ పనికిమాలిన పనులన్నీ క్రైస్తవ సమాజానికి తగవు. అవి మానండి. ప్రభు చెప్తున్నారు, ఈ నెల నీ గాయములను మాన్పెదను, కన్నీరు విడుచుట మానెదరు మీరు, యుద్ధములు మానెదరు మీరు. ఆమె చెప్పండి గట్టిగా. మీ రోగాలన్నీ మానివేయబోతున్నాయి, చిన్నపిల్లల చేష్టాలన్నీ మానివేయబోతూ ఉన్నారు. దేవుడి మాటలన్నింటినీ మీ హృదయములో స్థిరపరచునుగాక. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమును స్తుతిస్తున్నాం. వాగ్దానము చేసిన దేవుడా, నమ్మదగిన ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి నెల నీ ఆత్మచేత ప్రేరేపించబడి నేను ఆ నెలంతయు ప్రారంభం మొదలుకుని అంచు వరకు ఏ వాగ్దానము చేత మమ్మల్ని నడిపిస్తావో మీ దాసులను నీ పాదసన్నిధిలో విరివిగా కనిపెట్టి నీ ఆత్మచేత ప్రేరేపించబడి ప్రతి నెల మమ్మల్ని బలపరుస్తూ నమ్మిన వారి వాగ్దానములను నెరవేరుస్తూ మమ్మల్ని అందరూ నడిపిస్తున్న మా క్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యము మాలో ఫలింపచేసి కాపాడి కృప చూపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.